ఆంధ్రజ్యోతి మీడియా అధిపతి వేమూరి రాధాకృష్ణ మొదలుకొని పారిశ్రామికవేత్తలందరికీ 2029 ఆంధ్రప్రదేశ్ అధికారం ఎవరిదో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాజకీయంగా ఎప్పటికీ తమదే అధికారం అని చెప్పొచ్చు. వీళ్ళు అలాగే అంటారని జనానికి తెలుసు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనదే అధికారం, కష్టాలన్నీ తాత్కాలికం అని పార్టీ నాయకులు కార్యకర్తలకు ఊరడించే మాటలు చెబుతున్నారు. అధికార ప్రతిపక్ష నాయకుల తీరు ఎలా ఉంటుందో అందరికంటే ప్రజలకే బాగా తెలుసు. కూటమి సర్కార్ ఏర్పడి 7 నెలలు కావస్తోంది. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. అందులోనూ కూటమి ప్రభుత్వం అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది. జగన్ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన నాయకుడు. భవిష్యత్తులో కోలుకోలేరని ఓడిపోయిన తొలి రోజుల్లోనే అంతా అనుకున్న మాట నిజం. కానీ 2029లో ఏపీ అధికారం ఎవరిదో టీడీపీ అనుకూల మీడియా అధిపతి ఆర్కేతో పాటు పారిశ్రామికవేత్తలు చెప్పడం విశేషం. జగన్ను రాజకీయంగా అష్టదిగ్బంధనం చేయకపోతే మళ్ళీ అతనిదే అధికారమని ఆర్కే హెచ్చరికలు ఒకవైపు, వైసీపీ అధినేత మళ్ళీ సీఎం కాలేరని ఉత్తుత్తి మాటలు చెప్పడం కాదు, బాండ్ పేపర్పై సంతకం చేయాలని మంత్రి నారా లోకేష్ స్వయంగా చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి జగన్ మళ్ళీ పుంజుకుంటున్నారని, అధికారానికి చేరువ అవుతున్నాడని కేవలం 7 నెలల్లోనే వీళ్ళంతా గ్రహించారు అంటే అప్రమత్తం కావాల్సింది ఎవరు? అసలేం జరుగుతోందో కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా దిక్కు తోస్తున్నట్టుగా లేదు. జగన్ ఓడిపోయినా ఆయన నామస్మరణ తప్ప మరో నాయకుడు ఊసే లేకపోవటం విశేషం. బాండ్ పేపర్పై సంతకం చేయించి ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు అంటే ప్రభుత్వానికే సిగ్గుచేటు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇక ఎప్పటికీ జగన్ సీఎం కాలేరని బాబు ఇస్తున్న హామీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదని తేలిపోయింది. బహుశా భవిష్యత్తుపై వైసీపీకి లేని నమ్మకం కూటమిలో కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కూటమిలో ఒక రకమైన భయాన్ని ఆ మీడియా అధిపతి రాతలు, అలాగే పారిశ్రామికవేత్తల డిమాండ్లు సృష్టిస్తున్నాయి అనే చర్చకు తెరలేచింది.